దేశాల్లో బీజేపీ సిద్ధాంతపరంగా ఎప్పుడు కూడా ముస్లింలకు ఏమీ చేయలేదు. అనేక విధాలుగా ఇబ్బంది కలిగించారు. చాలా దారుణంగా ప్రవర్తించారు. అలాంటి పార్టీతో అలయన్స్ పెట్టుకుంటా ఉండడం జరిగాయి. చాలా దారుణం జరిగింది. మతతత్వ పార్టీలతో కలవని 2 ఎలక్షన్లైన 2004 నుంచి 7 ఏళ్ల నుంచి దూరంగా ఉన్నాం. భవిష్యత్తులో కలిసే సమస్య లేదు. మత సామరస్యాన్ని కాంగ్రెస్ పార్టీ డే బై డే పడిపోతా ఉంది. బీజేపీ కూడా పికప్ కాదు. రాబోయేది 3వ ప్రత్యామ్నాయం అదే జరుగుతుంది. పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం. మోడీ కంటే ముందు తెలుగుదేశం పార్టీ అన్ని కార్యక్రమాలు చేశాం. మన కార్యక్రమాలే ఆయన ఫాలో అయ్యే పరిస్థితి వచ్చాడు. ఈ రోజు మనం జరిగిన అభివృద్ధి మనం చేసిన తర్వాత ఆయన చేశాడు తప్ప ఇంకోటి ఏం తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా లేదా? కావాలి అని వాడు గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. Very clearly. Okay, now tell me what happened with NDA. You were part of NDA. You were there in power for 4.5 years, but you broke in between. And what happened? Supported with political compulsion from outside. After that, because they are communal, this one, all these things, I made it very clear. Telugudesam Party is a secular party. I cannot support. So we separated. We are not supporting them after elections. Yeah. Do you see any chances of you getting closer to BJP? No. ఏం తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా లేదా? కావాలి అని వాడు గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయండి. దేశాల్లో బీజేపీ సిద్ధాంతపరంగా ఎప్పుడు కూడా ముస్లింలకు ఏమీ చేయలేదు. అనేక విధాలుగా ఇబ్బంది కలిగించారు. చాలా దారుణంగా ప్రవర్తించారు. అలాంటి పార్టీతో అలయన్స్ పెట్టుకుంటా ఉండడం ఇవాళ జయలలిత గారు కానీ, మాయావతి గారు కానీ, మమతా బెనర్జీ గారు కానీ వాళ్ళంతా ఇండివిజువల్ గానే ఉన్నారు కదా. వాళ్ళ దగ్గరికి మోడీ గారు కానీ, లేకపోతే రాహుల్ గాంధీ కానీ, ఇంకోళ్ళు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు సపోర్ట్ కోసం. అంతే తప్ప వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరిల్లాల్సిన పరిస్థితి లేదు. నేను అదే అంటున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో చక్రం తిప్పిన వ్యక్తి. ఆయన వెళ్ళి మోడీ గారి దగ్గర ఎందుకు గుట్టినా దుట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. గుట్టినా దుట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో.